యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. సో ఈరోజు నేను మీకు స్పెసిఫిక్గా కార్పొరేట్ ఆఫీసెస్లో అలాగే వర్కింగ్ పీపుల్కి అసలు మాకు యోగానే తెలీదు, అంటే వీ జస్ట్ వాంటెడ్ యోగా ఫర్ ద మా పెయిన్ని హీల్ చేయడానికి. మాకు నెక్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, వీటన్నిటికీ అండ్ బేసిక్గా మీకు చెప్పేది ఈరోజు ఫ్రమ్ హోల్ బాడీ చెప్తాను. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. సో ముందుగా జస్ట్ విల్ మేక్ నార్మల్ మూమెంట్స్ చేసుకుందాము, ఓకేనా? సో మెల్లిగా ఫస్ట్ సైడ్ ట్విస్టింగ్ ఆఫ్ ద నెక్, ఇలా మెల్లిగా. ఇలా ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అన్నట్టు. నెక్ ఎంత వరకు మూవ్ అవుతే అంతవరకు మూవ్ చేస్తాం. ఎందుకు నెక్ గురించి చెప్తున్నానంటే మనం స్క్రీన్ ముందు కూర్చొని బాగా నెక్ పెయిన్ అంటారు కదా, అందుకని చెప్తున్నాను. దీంతో పాటు ఇంకొక కంటిన్యూషన్ ఎక్సర్సైజ్ కూడా చెప్తాను. ఇలా మీ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇలా ఇంటర్లాక్ చేసుకోండి. మీ నెక్ వెనకాల ఇలా ఇంటర్లాక్ చేసుకొని ఇలా రిలాక్స్డ్గా ఇలా మీరు తల వెనకాల ఇలా పెట్టుకొని మీ చేతులను ఇలా 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 మీ నెక్ని మాత్రం ప్రాపర్గా ఉంచండి. ప్రాపర్గా ఉంచేసి ఇలా మీరు ఇలా ముందుకు వచ్చేటప్పుడు మీ చేతులు కొంచెం మీ నెక్ వైపు ఇలా ప్రెస్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఎన్నిసార్లు అంటే ఒక 15 టైమ్స్. మీరు ఇది ముందుగానే చెప్తున్నాను, కళ్ళు మూసుకొని రిలాక్స్డ్ పొజిషన్లో వచ్చిన తర్వాతే ఇలా చేయాలి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, యాజ్ ఐఎమ్ టెల్లింగ్ కదా, ఇది మీరు చేసేటప్పుడు మెల్లిగా చేయాలి. మీరు బిగినర్స్ అయితే మాత్రం మీ నెక్ ఆల్రెడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కొంతమందికి అసలు ఇక్కడి వరకు ఇలా కూడా టచ్ అవ్వదు, అంత డెలికేట్గా ఉంటుంది. అంత డెలికేట్గా ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. సో మీకు ఎంత వరకు అవుతే ఇలా అలా మూవ్ చేయండి, ఓకేనా? తర్వాత కొంచెం మీకు ఈ మొబిలిటీ, ఎందుకంటే మీరు అసలు చాలా నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటారు కాబట్టి ఏ ఎక్సర్సైజ్ అయినా గుర్తుపెట్టుకోండి, ఒక్కటేసారి ఫాస్ట్గా చేయొద్దు. మెల్లిగా 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 చేసి అప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం ఈ బాడీ ఎక్సర్సైజ్, ఈ మొత్తం మన ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ కొంచెం ఫ్రీ అవ్వడానికి ఇలా ముందు ఫస్ట్ ఇలా చేతులు ఇలా పెట్టుకొని ఇలా ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా మీకు ఎంత వరకు పాసిబుల్ అవుతే అంతవరకు ఇలా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ మెల్లిగా, ఓకేనా? ఇలా చేసిన తర్వాత మీరు ఉన్న పొజిషన్ నుంచే ఇప్పుడు మెల్లిగా మీ హ్యాండ్ ఉంది కదా, మీ హ్యాండ్ని ఇలా ఇలా నీ మీద, ఇవన్నీ మీరు కూర్చొనే చేసుకోవచ్చు, కొంచెం మ్యాట్ మీద ఈ పొజిషన్లో చేసుకోవచ్చు. సో ముందుగా ఈ 4వ ఎక్సర్సైజ్ వచ్చేసి మీ చేతులని ఇలా ఇలా నీ మీద పెట్టేసి నార్మల్గా ఇలా స్ట్రెచ్ చేయండి పైకి. మీరు ఈ పొజిషన్ నుంచి కొంచెమే బెండ్ చేయండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఉండదు అనేది ఉంటుంది కదా. ఇలా కొంచెం మెల్లిగా, మీకు లేదు మేము కొంచెం ఇంకెక్కువ మూవ్ చేయగలుగుతారంటే ఇలా. ఇది మీరు సుఖాసనంలో కూర్చొని మీ బాడీని స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా. సేమ్ విత్ ద లెఫ్ట్ లెగ్ కూడా మళ్ళీ మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ నీ మీద ఇలా స్ట్రెచ్ చేసి మళ్ళీ హ్యాండ్ ఇలా. బాడీని ఎంత వరకు పాసిబుల్ అవుతే అంతవరకు మీరు మూవ్ చేస్తే మీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంకా అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేశారు, నార్మల్గా ఇది చేసేసారు. తర్వాత మీకు పాసిబుల్ అవుతే, లేకపోతే లేదు. సో తర్వాత మీరు చేసేది ఏంటంటే ద మోస్ట్ రిలాక్సింగ్ పోజ్ చెప్తాను నేను ఇప్పుడు.
మనకి బ్యాక్ పెయిన్ చాలా ఉంటుంది. అండ్ ఆల్సో ఫర్ ద డైజెషన్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నా, లేకపోతే కామింగ్ మీరు పడుకునేప్పుడు కొంచెం రిలాక్స్డ్ పోజ్ చేయాలనుకున్నా, ఇది చాలా స్ట్రెస్ అయ్యి వచ్చినా చేసే పోజ్ ఇది బలాసన అంటాము. నార్మల్గా ఇలా వజ్రాసనంలో కూర్చొని ఇలా ఇన్హేల్ చేసి ఇలా ఎక్స్హేల్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేశారంటే మీ హ్యాండ్స్ని మ్యాట్ వైపు చేశారు. సో ఇక్కడ మీకేమవుతుంది, బెల్లీ ప్రెస్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఇలా రిలాక్స్ చేయడం వల్ల మీ బ్యాక్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. చూడండి, ఇలా మీ హెడ్ని మీరు మ్యాట్కి ఆనిస్తారు. సో ఇలా మీకు పాసిబుల్ అయినంత వరకు ఇలా చేయండి. అండ్ ఇంకొకటి, చాలామంది నన్ను అడుగుతుంటారు, కొంచెం మూమెంట్కి ఉండే ఎక్సర్సైజ్ ఏంటంటే మనం పశ్చిమోత్తనాసన అంటాం. పశ్చిమోత్తనాసన అంటే ఇలా వెళ్తాం, ఇలా మనం టచ్ చేస్తాం. చాలామందికి మాకు ఇలా టచ్ అవ్వదు మేడం, ఇంకా సింపుల్గా ఏమైనా ఉంటుందా అంటారు. సో దీంట్లో 2 వేరియేషన్స్ యాజ్ ఐ టోల్డ్. ఇలా మీకు ఒకవేళ పాసిబుల్ అవుతే మెల్లిగా ఇన్హేల్ చేస్తూ ఇలా ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా మెయిన్ ప్రాపర్గా మీ నీస్ అనేవి లిఫ్ట్ అవ్వకుండా చూడండి. సో ఇది మాకు రావట్లేదు మేడం అంటే ఇంకొకటి ఏంటంటే మీ చేతులని ఇలానే మ్యాట్ మీద పెట్టేసుకొని ఇలా ముందుకి మీరు మెల్లిగా మూవ్ అవుతూ ఉండండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇలా చేతులని ఇలా మ్యాట్ మీద స్మూత్ సర్ఫేస్ చూసుకోండి, ఇలా మూవ్ అవ్వుకుంటూ చేయండి. ఇది నేను ఇప్పుడు అన్నీ చెప్పేవన్నీ సింపుల్ ఆసనాస్, సింపుల్ ఎక్సర్సైజెస్ అన్నట్టు. అండ్ మీకు పాసిబుల్ అవుతే చేయండి. తర్వాత ఏంటంటే ఇలా మీరు కొంచెం ఇలా మీ చేతులు ఉంటాయి కదా, ఇలా వెనక్కి తీసుకోండి. ఇలా కొంచెం మనం నార్మల్గా రిలాక్స్ అవుతాం కదా, ఇలా కొంచెం. సో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే ఈ పార్ట్ ఆఫ్ ద బాడీ మీరు ఇలా స్ట్రెచ్ అయినప్పుడు ఇది ఈ ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఇలా. ఇది ఎక్సర్సైజ్ వెరీ సింపుల్. సో ఇక్కడ మీరు చేసేప్పుడు మీ బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. వెరీ సింపుల్, మీకు చేయొచ్చు అంటే చేయండి, ఓకేనా. దాన్ని ఏమంటానంటే గోముఖాసన అంటాము. గోముఖాసన ఎలా అంటే మీ కాళ్ళు ఇలా ఉంటాయి కదా, సో నార్మల్గా సుఖాసనంలో కూర్చుంటారు కదా, ఆ సుఖాసన పొజిషన్ నుంచి మీ కాలు మెల్లిగా ఇలా రైట్ సైడ్, ఓకేనా. ఇది జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ 2 నీస్ ప్యారలల్గా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ పొజిషన్ నుంచి ఈ కాళ్ళు ఇలా ముందు పెట్టారు కదా, ఈ కాళ్ళు ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ ఉంటుంది కదా, లెఫ్ట్ లెగ్ని మెల్లిగా ఇలా లోపలికి తీసుకుంటాను నేను. లోపలికి తీసుకున్న తర్వాత ఇప్పుడు నా కుడి కాలు ఉంది కదా, కుడి కాలుని మెల్లగా ఇటు పంపించేస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి. సో ఈ పొజిషన్ నుంచి అంటే మీరు ఒకటి గమనించాల్సింది, ఈ 2 ప్యారలల్గా ఉంటాయి. ఇప్పుడు నా 2 కాళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 సేమ్ ఉంటాయి చూడండి. ఈ రెండు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మీరు ఈ పొజిషన్ నుంచి ఇలా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇలా సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మీ చేతులు ఉంటాయి కదా, చేతులని ఇలా వెనక్కి హోల్డ్ చేయాలి. ఒకసారి తిరిగి చూపిస్తాను నేను ఇలా. సో అది ఎలా చేయాలంటే మీ చేతులని ఇలా హోల్డ్ చేయాలి, ఇలా పైకి. ఎందుకు ఈ ఆసనం అంటే బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, బ్యాక్ పెయిన్ అండ్ ఆల్సో మనకు సర్క్యులేషన్ అవుతుంది, మన ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది, మనకి స్టిఫ్నెస్, మెయిన్గా స్టిఫ్నెస్ అనేది మనం ఎంతమంది దగ్గర చూస్తూ ఉంటాము. సో ఈ పొజిషన్లోనే పెట్టేసి, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటండి, ఇప్పుడు నా రైట్ లెగ్ పైన ఉంది కదా, సో రైట్ లెగ్ పైన ఉన్నప్పుడు నా రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తాను, ఓకేనా. ఇలా లిఫ్ట్ చేసి ఇందాక నేను మీకు చూపించాను కదా వెనక్కి ఇలా పట్టుకోవడం. సో మేక్ షూర్ మీ స్పైన్ స్ట్రైట్గా ఉండాలి ఈ పొజిషన్లో.
మీరు ఒక 1 minute ఆర్ ఎల్స్ 40 seconds వరకు కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఆపోజిట్ చేస్తాను. మళ్ళీ మాకు లెఫ్ట్ సైడ్ కూడా కావాలి మేడం అంటే మీ లెఫ్ట్ లెగ్ పైన ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఈ లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ లెగ్స్ షుడ్ బి సేమ్ ప్యారలల్గా ఉండాలి. లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి నా లెఫ్ట్ హ్యాండ్ పైన ఉండాలి. చూడండి ఆపోజిట్ కరెక్ట్గా. సో ఇప్పుడు మళ్ళీ మీరు హోల్డ్ చేస్తారు, ఇలా హోల్డ్ చేసి అట్లీస్ట్ ఫర్ 40 seconds to 1 minute మీరు ఇలా హోల్డ్ చేసి ఉంచుతారు. సో మెల్లిగా మీరు ఇది మీకు ఎప్పుడైనా స్టిఫ్నెస్ అనిపించింది అనుకోండి, ఇలా చేయండి. సో తర్వాత మనం కొంచెం మీకు దీంట్లో ఎన్ని పాసిబుల్ అవుతాయి అన్ని చేయండి. ఎందుకంటే ప్రతిదీ నేను థెరపెటిక్గా చెప్పాను, అంటే ఏంటిది బ్యాక్ పెయిన్కి అన్నట్టు. సో తర్వాత కొంచెం మాకు బాగా కూర్చొని కొంచెం పెయిన్ అనిపిస్తుంది అని అనుకున్నారనుకోండి, తర్వాత వెరీ సింపుల్గా చెప్తాను. ఇలా మీరు మ్యాట్ మీద రిలాక్స్ అయ్యి ఉంటారు కదా, సో ఇలా ఇది మీరు బెడ్ మీద కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా రైట్ సైడ్ ఇలా మూవ్ అవ్వాలి. ఇది వెరీ గుడ్ ఫర్ ద లోవర్ బ్యాక్ పెయిన్. అంటే మీకు బాగా కింద భాగము నొప్పి లేస్తుందంటే మీ చేతులను ఇలా మ్యాట్ మీద పెట్టేసి ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ అలా మూవ్ చేస్తూ ఉండండి. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శవాసన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా మీరు రిలాక్స్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు శవాసన వేసేటప్పుడు మీ చేతులు అనేవి పైకి ఉండాలి. ఇలా రిలాక్స్ అయ్యి చేతులను ఇలా పైకి పెట్టి జస్ట్ ఒక 2 minutes మీరు శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. సో నేను ఎందుకు శవాసన ఇంపార్టెంట్ అన్నాను అంటే, మన బాడీని మనం ఇప్పుడు మనం బాగా ఉరికి వచ్చేసి మనం కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటాం? బాడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి. శవాసన కూడా అంతే. ఎందుకంటే మనం ఇన్ని ఎక్సర్సైజెస్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాం కదా. సో ఇవన్నీ చేసిన తర్వాత కొంచెం సేపు శవాసనంలో పడుకుంటే మన బాడీ ఎంత స్టిమ్యులేట్ అవుతుందో అంత రిలాక్స్ అయ్యి మళ్ళీ కూల్ అండ్ కామ్గా మన యథావిధంగా మన పని చేసుకుంటాం. సో నేను మీకు ఈరోజు చెప్పినవి మీకు ఎంత పాసిబుల్ అయితే అంత చేయండి. తర్వాత మీరు శవాసనంలో రిలాక్స్ అయిపోండి. ఇది మీకు పాసిబుల్ అయినంతసేపు చేయండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.